లెట్స్ గెట్ రెడీ ఫర్ ద అకేషన్ ఆఫ్ శ్రీరామనవమి. నాతో పాటు మీరు కూడా రెడీ అవ్వండి. సో మన కాస్ట్యూమ్స్ ఇప్పుడు మా పొట్టమ్మ కాస్ట్యూమ్ చూద్దాం. ఏమేమి డిజైన్ చేసుకుందో, ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకుందో ఒక్కసారి చూద్దాం. ఈ రోజు మనందరికి ఎంతో పవిత్రమైన శ్రీరాముడు. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాలు అన్నీ రావాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీరాముడి జీవితం మనకు నేర్పించింది ధర్మం, నమ్మకం, నీతి, సత్యం అనే మంచి మంచి విలువలను నేర్పుతుంది. అలాంటి ఆధ్యాత్మికత మన జీవితాల్లో ప్రతిదినం అనుసరిద్దాం. మన ఛానల్ తరఫున మన ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారి జీవితంలోని విలువల్ని నేను నా మాటల్లో మీతో పంచుకున్నాను. ఈ వీడియోని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో మన మనసును పవిత్రం చేసే ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం. మన ఆదర్శ పురుషుడు, ధర్మమూర్తి శ్రీరాముడి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమతో మీ శ్రవణ్. వీడియోని పూర్తిగా చూసే ముందు లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా లైక్ చేస్తారని, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా అలాగే ఆదరించి మీ ఆదర అభిమానాలుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రవంతి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుతాం. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తిత్వం, ధర్మాన్ని, ఓర్పును ప్రతిబింబించే ఆదర్శ పురుషుడు శ్రీరాముడి గురించి మాట్లాడుతున్నాం. శ్రీరామచంద్రుడు అంటే కేవలం ఒక అవతారమే కాదు, ఆయనలో మనిషిలా ఎలా జీవించాలో చూపించిన ఆదర్శం కూడా ఉంది. శ్రీరామచంద్రుడు మనకు నేర్పించిన ఆదర్శం, మనకు నేర్పించిన ధర్మం ఏంటంటే ధర్మాన్ని ఎప్పుడూ పాటించాలి, కుటుంబాన్ని గౌరవించాలి, మాట ఇచ్చితే తప్పకుండా నిలబెట్టుకోవాలి, మన కోపం, బాధను ఓర్పుతో ఎదుర్కోవాలి. మన జీవితాల్లో శ్రీరాముడి విలువలు ప్రతిరోజు ఉండాలి. అది మన మనసు పవిత్రం చేస్తుంది. అలాగే మన జీవన దారిని ప్రకాశవంతం చేస్తుంది. ఇది ఆ రామచంద్రుల వారు మనకు నేర్పించిన దారి. ఈ దారిని ఎంచుకుంటే ప్రతి మనిషి తన జీవితాన్ని సవ్యంగా సాగించవచ్చు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో దేవుడికి నైవేద్యంగా ప్రసాదం మీ అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కళ్యాణానికి వెళ్తున్నావా? కలవతి కనబడలేక కొంచెం ఒంగరాడు ఆల్తారు. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. వ్యూవర్స్ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. మా తేజు చూసిన వాళ్ళు కాల్ చేస్తే మా మమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. షీ ఇస్ వెరీ బిజీ. ఇక్కడ ఫోటోలో రైట్ సైడ్ స్వామివారి, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి చూడండి. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఫోటో అన్నమాట. అది చాలా సంతోషం ఉంది. అమ్మా ఎన్ని చెంపులు వస్తున్నాయి మా పుట్టిన పిల్లలు ఇప్పుడు అనిపిస్తే. మనం బయలర్ కోడి అన్నది మనకి ఎండే చెప్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న బాబు కనిపిస్తున్నాడు కదా, ఆ బాబు ఎవరంటే మన ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ అనమాట, మొగిలి గారు అని. ఆయన కొడుకు వాళ్ళ కొడుకు అనమాట, మనోడు. ఆయన నన్ను చూసి గుర్తుపెట్టి మీరు శ్రవంతి కదా అమ్మ, నేను మీరు రెగ్యులర్గా ఫాలో అవుతా ఇదని వీడియోస్ చూపి చాలా ఎక్సైట్ అనిపించింది. సో అక్కడ వీడియో తీశాను. కళ్యాణం అయితే అయిపోయింది. అందరు భోజనాలు చేస్తున్నారు అక్కడ. మా మమ్మీ, క్యూటీ అందరు వెళ్ళింది భోజనాలు చేయడానికి. వెయిటింగ్ హియర్. వీడియోస్ చేసుకుంటా ఉంటే మా మమ్మీ
మా క్యూటీ గాడు కోసం మా మమత డార్లింగ్ పట్టుకొచ్చింది. కలుపుతుంది రో. సారీ. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఏమేమి ఐటమ్స్ అంటే పులిహోర. మమ్మీ చెప్తాను, చెప్పు మమ్మీ చెప్పు. పప్పు ఆలుగడ్డ స్వీటు. ఇది మన ఫుడ్ మెన్యూ ఇవాళ. జై శ్రీరామ్. ఆల్కహాల్ అనే కనబడుతుంది. ఇదేంటో మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. చెప్పు. అన్నదాత సుఖీ భవ. నువ్వు చెప్తలేవు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. భావ కాదు భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Thank you for watching. Please subscribe.